ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పవర్ స్టాక్స్కి సంబంధం ఏంటి? నిన్న పవర్ ఇండెక్స్ 2% లోలో క్లోజ్ అయింది. పవర్ స్టాక్స్ అన్నీ కూడా నిన్న చాలా వరకు నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. కారణం ఏంటంటే చాట్ జీపీటీలో మనం ఏదన్నా ఒక విషయాన్ని సెర్చ్ చేస్తే మామూలుగా గూగుల్లో అయితే అది 1% పవర్ కన్జంప్షను అవుతుంది డేటా సెంటర్స్లో. అదే చాట్ జీపీటీలో కానీ మనం ఏదైనా ఒక విషయాన్ని సెర్చ్ చేసామంటే అది 10 టైమ్స్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గూగుల్లో ఒక యూనిట్ కన్జంప్షన్ అయితే చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తే 10 యూనిట్స్ కన్జంప్షన్ అవుతుందన్నమాట. నిన్న పవర్ స్టాక్స్ పట్టడానికి కారణం ఏంటంటే చాట్ జీపీటీకి పోటీగా చైనా కంపెనీ డీప్సీక్ మోర్ ఎఫిషియన్సీగా పనిచేస్తుందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఎలా అంటే అది 10 టైమ్స్ పవర్ కన్జంప్షన్ జరిగితే డేటా సెంటర్లో చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తే, అదే డీప్సీక్లో సెర్చ్ చేస్తే చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ కూడా జరుగుతుందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అందువల్ల ఏంటంటే ఫ్యూచర్లో పవర్ కన్జంప్షన్ కొంచెం డేటా సెంటర్స్కి అంత ఉండదు కాబట్టి ఇటువంటి కంపెనీలు కానీ వస్తే అందువల్ల ఏంటంటే కొంచెం పవర్ స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇవాళ మళ్ళీ పవర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. కారణం ఏంటంటే డీప్సీక్ వెబ్సైట్ని కొంతమంది హ్యాక్ చేశారు. అలాగే టిక్టాక్ లాగే నెగిటివ్ న్యూస్ కొంచెం స్ప్రెడ్ అయింది ఈ డీప్సీక్ మీద. కారణం ఏంటంటే మన డేటా ఎంతవరకు సేఫ్, మనం ఇన్స్టాల్ చేసుకున్నాం ఆ యాప్ని, మన ఇన్ఫర్మేషను చైనాకి చేరదని ఏంటి నమ్మకం. దానివల్ల కొంచెం డీప్సీక్ మీద కొంచెం నెగిటివ్ న్యూస్ వచ్చింది ఇవాళ. అందువల్ల ఏంటంటే మళ్ళీ పవర్ స్టాక్స్ యథావిధిగా మళ్ళీ పెరిగినాయి. పవర్ కన్జంప్షన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇదే అనమాట లింకు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ వచ్చినప్పుడల్లా కొంచెం ఈ పవర్ స్టాక్స్ని కూడా కొంచెం గమనించుకోండి.